Welcome to Pallavi TV. We have most strong and beautiful ladies, Neha Tumkur and Lahari. Season 2 winners గా అయ్యారు అండ్ మోస్ట్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీస్ గా ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. ఫస్ట్ మీ గురించి చెప్పండి. ఓవర్వెల్మింగ్ ఉంది చాలా. అంటే ఈ ఆపర్చునిటీ కోసం నేను చాలా రోజులు థాట్ ప్రాసెస్ లో ఉండే, మేనిఫెస్టేషన్ ఉండే చాలా ఒక డెకేడ్ వరకు. కానీ ఇప్పుడు ఇట్ ఈస్ సింకింగ్ ఇన్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే, అంటే ప్రజెంట్ మీరు విన్ అయ్యారు కదా, ఆ టైటిల్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆ స్టేజ్ మీద వెన్ ఐ సా మై డాటర్, అక్కడ డాటర్ నిలబడింది కింద, కంగ్రాచులేషన్ మమ్మీ అనేసరికి ఐ ఫెల్ట్ ఐ హావ్ అచీవ్డ్. ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది అనమాట. దట్ ఒక నా ఫస్ట్ స్టేట్మెంట్ ఉండే, ఐ వాంట్ టు క్రియేట్ లెగసీ ఫర్ మై డాటర్ అని ఇంటర్వ్యూలో. అది ఒక వన్ స్టేజ్ క్లియర్ అయినట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. సో ఐ వాస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ యాజ్ అ మదర్. ఓకే, ఇంకా మీ ఫ్యామిలీ ఎలా బ్యాక్గ్రౌండ్ అన్ని మాట్లాడదాం. మిస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ అంటే స్ట్రాంగ్ అంటే ఎలా స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఎందుకు? స్ట్రాంగ్ అని ఎందుకంటారు, బ్యూటిఫుల్ ఓకే ఆల్రెడీ కనిపిస్తుంది. ఫస్ట్ మీరు విన్ అయ్యారు టైటిల్, ఎలా ఫీల్ అయ్యారు? డెఫినెట్లీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్, అన్ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ, బికాస్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. మిస్సెస్ కేటగిరీ అంతగా నాకు ఐడియా లేదు, కానీ బట్ మిస్ కేటగిరీలో డెఫినెట్లీ నా ఏజ్ అమ్మాయిలు చాలా మంది హూ వాంట్ టు హ్యావ్ దట్ గ్లామర్ లైఫ్ అండ్ ఆల్ వాళ్ళు కోరుకుంటారు. అండ్ డెఫినెట్లీ ఇట్ వాస్ అ హెల్దీ కాంపిటీషన్. అండ్ వెన్ ఐ వన్, లైక్ షీ సా హర్ డాటర్, నేను ఫస్ట్ మా అమ్మని చూసాను, బికాస్ షీ కేమ్ ఫర్ మీ ఆల్ ద వే. మా పేరెంట్స్ ఇద్దరు వచ్చారు. సో ఇట్ వాస్ ద బెస్ట్ మూమెంట్. మా మదర్ ఈ స్టేజ్ వరకు నేను తీసుకురావడానికి షీ సాక్రిఫైస్డ్ అ లాట్. సో నా వరకు ఈ గెలుపు అనేది ఐ వుడ్ డెడికేట్ ఇట్ టు మై మామ్ ఫస్ట్, తర్వాత దేవుడికి. ఈ రెండు రీజన్స్ వల్లనే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ఓవర్వెల్మింగ్ ఆల్సో. అంటే మీరు చెప్పండి, అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇలాంటి కాంపిటీషన్ అంటే లైఫ్ చాలా టఫ్ గా ఉంటుంది, చాలా మందిని మనం ఒప్పించాలి. ఇవన్నీ ఓవర్కమ్ చేసి మీరు ఏ విధంగా వచ్చారు? అంటే ఆల్రెడీ చాలా మంది కూడా ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకా పెళ్లి అయిపోయింది, డ్రీమ్స్ ఏముంటాయి మనకి, అన్ని వదిలేసుకోవాలి. ముఖ్యంగా లేడీస్ ఎక్కువ ఇలా ఆలోచిస్తుంటారు. అంటే మీరు ఎలా ఓవర్కమ్ చేశారు? అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఫస్ట్లీ ఒక విజన్ మన కోసం ఉంటే అది బెటర్. చాలా మంది ఓ మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు స్టేజ్ మీద ఎందుకు వెళ్ళాలి, ఇప్పుడు అవసరమా, అంటే జాబ్ ఉంది కదా, పాప ఉంది కదా అని చాలా మంది చాలా మాటలు మాట్లాడతారు. కానీ ఒక వెన్ ఐ వాస్ 25 నా ఒక డ్రీమ్ అది నా మైండ్ లో ఉండే. సో అది రోజు అంటే ఆపర్చునిటీ ఉంటే బెటర్ అని నేను ఎప్పుడు అనుకుంటూనే ఉన్నాను ఒక లాస్ట్ 10 years నుండి. అది వచ్చేసరికి డిటర్మినేషన్ తో నేను వెళ్ళిపోయాను. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఎలా అన్నారంటే, ఓకే నీకు అవసరమా, కానీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఒక సెల్ఫ్ మోటివేషన్ పెట్టేసరికి వాళ్ళు అనుకున్నారు ఇంకా డిటర్మైన్ ఉంది అంటే మా ఫాదర్ అనుకున్నారు పాప డిటర్మైన్ ఉంది వెళ్ళిపోని. పర్మిషన్ రాకుండా అంటే ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ అది ఉండడం చాలా ఇంపార్టెంట్. వెన్ యూర్ మ్యారీడ్ ఆ పర్మిషన్ ఉండదు. పర్మిషన్ ఒకవేళ ఉంటే మీరు ఏం చేయలేరు. సో ఓ ఫ్యామిలీ సపోర్ట్, ఫ్యామిలీ స్ట్రెంగ్త్, మీలో కేపబిలిటీస్ ఉన్నాయా ఫస్ట్ టెస్ట్ చేస్తారు. ఇన్ లాస్ సైడ్ అనుకుంటాను నేను. మొత్తానికి పేరెంట్స్ అయితే నో మ్యాటర్ వాట్ చేసే నువ్వు మేము ఉన్నాము అన్నట్టు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ ఇన్ లాస్ సైడ్ నుండి కాన్ఫిడెన్స్ రావడానికి ఇట్ ఇస్ 2 ways. మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళు కూడా మనల్ని సపోర్ట్ చేయాలి. సో ఇట్ వాస్ డిఫికల్ట్, బట్ అల్టిమేట్లీ ఫ్యామిలీ సపోర్ట్ ఇస్ ఇంపార్టెంట్ నో మ్యాటర్ వాట్. అంటే మీకు ఆ స్పార్క్ ఎందుకు వచ్చింది మేడం? అంటే నేను ఇందులో పార్టిసిపేట్ చేయాలి, ఈ విధంగా నేను ఒక టైటిల్ విన్ అవ్వాలి, అది ఆ స్పార్క్ ఎందుకు వచ్చింది? దాని సైడ్ ఎందుకు మీరు వెళ్ళారు? 15 years బ్యాక్ ఇది స్టార్ట్ అయింది అనమాట. సో కాలేజ్ లో ఉన్నప్పుడు మిస్ హైదరాబాద్ కేటగిరీ వచ్చింది స్టార్టింగ్ లో. నేను అప్పుడు పార్టిసిపేట్ చేయాలి అని ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యాను, సెకండ్ రౌండ్ క్లియర్ అయ్యాను, థర్డ్ రౌండ్ అయ్యేసరికి పేరెంట్స్ వద్దు అన్నారు. అది నీ లైన్ కాదు, ఇంజనీరింగ్ నీ లైన్, బీటెక్ చేస్తున్నావు నువ్వు, నీకు అవసరం లేదు అని. అండ్ బీయింగ్ ది ఓన్లీ డాటర్ అంటే ఒకతే కూతురు కాబట్టి, ఎల్డెస్ట్ కూతురు కాబట్టి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. జనాలు ఏమంటారు అదొక పాయింట్ ఉండే అనమాట లాంగ్ టైం బ్యాక్, 15 years బ్యాక్. కానీ ప్రూవ్ చేయడానికి అగేన్స్ట్ వెళ్ళలేను నేను, పేరెంట్స్ అగేన్స్ట్ వెళ్ళలేను. సో ఎప్పుడు ఒక మాట అంటుండే, మ్యారేజ్ తర్వాత చూసుకో, మ్యారేజ్ తర్వాత అదే నాన్న ఓకే అప్పుడు మీరు ఆపరు కదా, సో అప్పుడు నేను చూసుకుంటాను. సో ఒక థాట్ ప్రాసెస్ ఉండే కాబట్టి ఇంకా నేను ఆపర్చునిటీ వచ్చింది, ఐ షుడ్ నాట్ లూజ్ ఇట్ అని వెళ్ళిపోయాను. ఇంకా తను అంటే బిఫోర్ మ్యారేజ్ అనుకున్నారు, చేయలేకపోయారు. ఓకే, ఇప్పుడు మీకు మ్యారేజ్ ముందే
మిస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ అయ్యారు. అంటే మీకు అంటే ఆ విధంగా వెళ్ళాలి, ఆ రూట్ లో వెళ్ళాలని స్పార్క్ ఎప్పుడు అనిపించింది? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? స్పార్క్ అని నేను అనను, కానీ ఇట్ ఈస్ మోర్ లైక్ మనము అందంగా ఉంటేనే మనం ఇలాంటి వాటిల్లో ఉంటాము అని అనుకోవడం కూడా ఒక మిత్తే. నా వరకు ఏంటంటే మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకుంటాం అన్న దాంట్లోనే మనం అందంగా ఉంటామని తెలుస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం తెల్లగా ఉంటేనో లేకపోతే కలర్ ఉంటేనో ఏదో స్కిన్ బాగుంటేనో అలా ఉంటేనే మనం ఇలాంటి వాటిల్లో ఉండాలి అని ఎప్పుడు అనుకోకూడదు. అండ్ ఈ విషయంలో మా మదర్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేశారు. ఆవిడ ఏ రోజు లైక్ ఈవెన్ మొత్తం అందరూ బయట వాళ్ళు నువ్వు ఏంటి ఇలా ఉన్నావు, కొంచెం పొడుగ్గా ఉన్నావు, బాగా సన్నగా ఉండేదాన్ని, అప్పుడు బాగా సన్నగా ఉంటే సన్నగా ఉన్నా అన్నారు, లావ్ అయితే లావయ్యా అనేవాళ్ళు. సో మా మదర్ ఏంటి అంటే షీ ఆల్వేస్ ఆవిడ సపోర్ట్ ఉండింది నాకు, దట్ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు, నిన్ను నువ్వు కాన్ఫిడెంట్ గా ప్రెజెంట్ చేసుకున్నప్పుడు నువ్వు నిజంగానే అందంగా ఉంటావు, అది ఒక కాంప్లిమెంట్ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు. కమింగ్ టు మా ఇద్దరు పేరెంట్స్, నేను ఎప్పుడు ఏ గోల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా వాళ్ళు ఎప్పుడు ఆపలేదు నన్ను. దే ఆల్వేస్ సెడ్ ఒకటే, జాగ్రత్త, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దే విల్ సే. అండ్ ఐఎమ్ ఆల్సో ఓన్లీ డాటర్ ఇన్ మై హోమ్, నేను ఒక్కదాన్నే. సో ఇట్ ఈస్ లైక్ ఏంటంటే మా మదర్ ఏవైతే చేయలేకపోయారో షీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు డూ దట్. అంటే ఆవిడకి అది ఉండిపోయింది, నేను చేయలేకపోయాను మా అమ్మాయి చేయాలి అని ఒకటి బాగా ఉండింది. మా అమ్మాయి ఒక 10 మంది ఇంకో అమ్మాయిలకి ఉపయోగపడాలి అన్న థాట్ లో ఆవిడ ఉండింది. సో ఐ థింక్ ఇవాళ ఆవిడ హ్యాపీగా ఉన్నారని నేను అనుకుంటున్నాను అచీవ్ చేశాక. ఇప్పుడు అంటే స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అంటే ఎక్స్టర్నల్ చూస్తారు, స్ట్రాంగ్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారు? స్ట్రాంగ్ అంటే అది ఇందాక నేను చెప్పినట్టు అది మస్కులర్ గానో బాడీ ఉంటేనో స్ట్రాంగ్ కాదు. ఇప్పుడు లేడీస్ కి ఒక సర్టన్ ఏజ్ తర్వాత నుంచే ప్రాబ్లమ్స్ అనేవి ఫిజికల్ గాను ఉంటాయి, మెంటల్ గాను ఉంటుంది, సొసైటీ ప్రెషర్ ఉంటుంది, ఎక్సైజెడ్ రీజన్స్ ఉంటాయి. అండ్ బై బర్త్ నేను అనుకునేది ఏంటంటే ఉమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్, మేము ఒక 10 థింగ్స్ కూడా చేయగలుగుతాము అనే నమ్మకం ఉంటుంది. బట్ ఇంట్లో హ్యాండిల్ చేసుకుంటూ, మా కెరియర్ చూసుకుంటూ, అలాగే సొసైటల్ ప్రెషర్ హ్యాండిల్ చేసుకుంటూ మమ్మల్ని మేము కోల్పోకుండా మా ఐడెంటిటీని చూపించడమే స్ట్రాంగ్ అని నేను నమ్ముతాను. అంటే అది ఏదో బయటకు వచ్చి ఇట్లా నేను ఇది అని చెప్పుకోవడం కాదు. మనకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయినప్పుడు అందులో మనం ఏదైనా చేసి సాధించినప్పుడే మనం నిజంగానే మనం ప్రూవ్ చేసుకుంటాం. మన ఐడెంటిటీ పోగొట్టుకోకుండా ఉండడమే స్ట్రాంగ్ ఉండడం అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు స్నేహ గారు, అంటే ఓవరాల్ గా ఈ కాంపిటీషన్ లో ఎన్ని రౌండ్స్ ఉంటాయి, తర్వాత మీరు ఏ విధంగా ఫేస్ చేశారు, దాంట్లో హార్డిల్స్ కానీ అవన్నీ ఏ విధంగా ఫేస్ చేశారు? అంటే మీకు క్వశ్చనింగ్ ఏమన్నా ఉంటుందా, ఓన్లీ మనం అంటే ఎక్స్టర్నల్ చూసి ఓకే చేస్తారా, టైటిల్ ఎలా ఇస్తారు? సో ఫస్ట్ ఒక ర్యాండమ్ రౌండ్ ఉంటుంది, అంటే ర్యాండమ్ రౌండ్ అనమాట. ఇట్స్ యువర్ ఇంట్రొడక్షన్ రౌండ్. ఇట్ ఈస్ ఫిజికలీ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆన్లైన్. ఎవరైతే హైదరాబాద్ లేకుంటే దే ఆర్ డూయింగ్ ఇట్ ఆన్లైన్ అనమాట. సో యువర్ ఇంట్రొడక్షన్ రౌండ్ విల్ బి దేర్, యువర్ టాలెంట్ రౌండ్ ఉంటుంది. టాలెంట్ రౌండ్ లో ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అనమాట, డాన్స్, పర్ఫార్మెన్స్, డ్రామా, కుకింగ్, ఎనీథింగ్. సో మీ క్వాలిటీస్ బేసికలీ మీ దగ్గర టాలెంట్ లేకుండా కూడా హౌ కాన్ఫిడెంట్లీ యూర్ టాకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్, అది చూస్తున్నారు. సో ఐ థింక్ దట్ వాస్ ద ఫస్ట్ రౌండ్. నాది ఆన్లైన్ అయ్యింది, ఎందుకంటే నేను పూణేలో ఉండే ఆ టైంకి. సో ఆన్లైన్ రౌండ్ తర్వాత ఒక వీడియో క్లిప్ పంపించాను, డాన్స్ వీడియో క్లిప్ పంపించాను. సో అది సెలెక్షన్ అయిన తర్వాత ఎవరైతే జడ్జెస్ ఉన్నారు ఆ ఇంటర్వ్యూ టైంలో, సో వాళ్ళు వేరే వేరే క్వశ్చన్స్ అడిగారు అనమాట, టు అండర్స్టాండ్ సైకాలజీ, అండర్స్టాండ్ స్ట్రెంగ్త్, అండర్స్టాండ్ డిటర్మినేషన్. వై డూ యూ థింక్ యు ఆర్ capable to participate in this? అని అలాంటి ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. సో కేపబిలిటీస్ వేరే వాళ్ళు చెప్పకుండా మన కేపబిలిటీస్ మనకు తెలియాలి, అది నా ఇంటెన్షన్. సో అది ఫస్ట్ రౌండ్ ఉండే, సో అది క్లియర్ అయ్యింది. దెన్ టాలెంట్ రౌండ్ ఉండే, అది కూడా క్లియర్ అయ్యింది. తర్వాత మల్టిపుల్ వర్క్ షాప్స్ ఉండే మాకు. ద బెస్ట్ పార్ట్ ఆఫ్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఏంటంటే ఇంటర్వ్యూతో పాటు వర్క్ షాప్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు అనమాట. కిరణ్ మ్యామ్, షీ ఇస్ ద ఫౌండర్ అనమాట. సో ఫస్ట్లీ వేరియడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి, మిస్సెస్ లో కూడా 3-4 కేటగిరీస్ ఉన్నాయి. సో ఇంటర్వ్యూస్ చాలా ఒక 2-3 లేయర్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత వర్క్ షాప్స్ కూడా ఉండే. అంటే చాలా మంది క్లియర్ అయిపోయింది కదా, ఇంకా నేను డైరెక్ట్గా వచ్చేస్తాను అని ఉండే. కానీ ఆ వర్క్ షాప్స్ లో ఎంత మరి 100% ఇస్తారు, హౌ మచ్ యువర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ద వర్క్ షాప్, ఎందుకంటే దే ఆర్ ఆల్సో పుట్టింగ్ టైమ్ అండ్ ఎఫర్ట్ కదా. సో మీరు ఎంత సీరియస్ ఉన్నారో ఈ జర్నీ గురించి, అది వాళ్ళు చెక్ చేశారు.
సో Okay. ఎవ్రీ వీకెండ్ ఆన్లైన్ వర్క్ షాప్స్ ఉండే, ఆఫ్లైన్ వర్క్ షాప్స్ ఉండే. సో లాస్ట్ 1.5 months was quite energetic, quite tough, challenging, and కాంపిటేటర్స్ మీకు ఎంత అంటే నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ ఎంత మంది? total 30 members unde. ఓకే 15 members were in Miss category and 15 members were in the Mrs category అన్నమాట. ఓకే సో ఇంటర్వ్యూస్ ఉండే, ఇంటర్వ్యూ తర్వాత వర్క్ షాప్స్ ఉండే, వర్క్ షాప్స్ లో కూడా వాక్ ఎలా చేయాలి, ఎలా నిలబడాలి, షోల్డర్స్ ఎలా పెట్టుకోవాలి, ఓకే ఒక స్మైల్ ఎలా ఇవ్వాలి, అవన్నీ నేర్పించారనమాట. ఓకే. సో ఇదంతా జర్నీ. మీరు చెప్పండి ఏ విధంగా అంటే ఆ కాంపిటీషన్ త్రూ అవుట్ కాంపిటేటివ్ ఏ విధంగా మీరు ప్రిపేర్ అయ్యారు సైకలాజికల్ కానీ? అంటే మీ టోటల్ నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ ఎంతమంది? మేము మొత్తం ఒక 15 members ఉండే. ఓకే. సో ఏంటి అంటే నేను ఆఫ్లైన్ వర్క్ షాప్స్ అన్ని అటెండ్ అయ్యాను బికాస్ నేను లోకల్ లోనే హైదరాబాద్ లోనే ఉంటాను. సో ఐ హ్యాడ్ టు లైక్ అన్ని వర్క్ షాప్స్ అటెండ్ అయ్యాను డే 1 నుంచి డే ఎండ్ వరకు. లైక్ షీ సెడ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఇస్ అది ఏదైనా ఒక కాజ్ కి అవేర్నెస్ తీసుకొస్తుంది. అండ్ ఈసారి ఫౌండర్ కిరణ్మయి మ్యామ్ వాళ్ళు ఏం చేశారంటే టీమ్ బ్రెస్ట్ క్యాన్సర్ మీద అండ్ మెంటల్ హెల్త్ మీద అండ్ ఆల్సో ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వాళ్ళు వర్క్ షాప్స్ కండక్ట్ చేశారు అనమాట, విచ్ వాస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద హోల్ జర్నీ. ఎందుకంటే చాలా మందికి ఈవెన్ ఇఫ్ యూఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ నాట్ అవేర్నెస్ ఉన్నా లేకపోయినా ఈ పర్టికులర్ థింగ్ అనేది మనకి ఎంత ఇంపార్టెంటో ఇన్ని రోజులు తెలియలేదు. ఆ వర్క్ షాప్స్ అటెండ్ అయితే కానీ ఈవెన్ మనం హెల్దీ ఉన్నామా లేదా అన్న పాయింట్ కూడా మనకు తెలియదు. అవి అటెండ్ అయితే మనకు అవేర్నెస్ వచ్చింది, ఓకే ఇలా కూడా ఉంటుంది, ఇలా కూడా అవుతుంది. అంటే ఈ విషయంలో అయితే నేనైతే కిరణ్ మ్యామ్ కి చాలా థ్యాంక్ఫుల్ ఉంటాను బికాస్ ఆవిడ వర్క్ షాప్స్ కండక్ట్ చేయడం వల్లనే మాకు అవేర్నెస్ వచ్చింది అని నమ్ముతాను. అండ్ మేము ఇంకొక 10 మందికి చెప్పడానికి ఉపయోగపడుతుందని నేను చాలా గట్టిగా బిలీవ్ చేస్తాను. ఇనీషియల్ స్టేజెస్ లో కొంచెం డిఫికల్ట్ ఉండే బికాస్ ట్రావెలింగ్ హైదరాబాద్ లో కూడా ట్రావెలింగ్ ఇస్ నాట్ ఈజీ. ఇక్కడ నుంచి ఒక 10 kilometers 20 kilometers ఎవ్రీ సాటర్డే సండే, మండే టు ఫ్రైడే వర్క్స్ ఉంటాయి, మళ్ళీ సాటర్డే సండే కూడా ఉండేసరికి ఇనీషియల్ స్టేజెస్ కొంచెం డిఫికల్ట్ అయింది. బట్ వెన్ వీ స్టార్టెడ్ ఎంగేజింగ్ అవర్ సెల్స్ ఇన్ వర్క్ షాప్స్ దే ఆర్ వెరీ 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 యాక్టివ్. అండ్ ఎట్ ద సేమ్ టైం మాకేంటి అంటే ఈ మొత్తం వర్క్ షాప్స్ లో వాళ్ళు చూసిన దాని ప్రకారం మేము ఎంత యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాం అంటే మాకు అవేర్నెస్ వచ్చింది అనేది ఎంత కరెక్టో మేము ఒక 10 మందికి అది అవేర్నెస్ ఇస్తున్నామా లేదా అనేది కూడా వాళ్ళు చూసారు. సో ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది మమ్మల్ని చాలా మూవ్ చేసింది అనమాట. అంటే మమ్మల్ని మేము మార్చుకోవడానికి ఇట్ వాజ్ అ ప్లాట్ఫామ్. ఒక అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అంటే ఇద్దరికి కంబైన్ క్వశ్చన్ అనుకోండి, ఈ త్రూ అవుట్ జర్నీలో ఈ ప్రాసెస్ లో అరే ఎందుకు వచ్చాము ఇక్కడికి, అనవసరంగా మనం క్విట్ అయిపోదాం వెళ్ళిపోదాం అంటే బయట ప్రెషర్స్ కానీ ఇంట్లో ప్రెషర్స్ కానీ అక్కడ జరిగే మీకు సిచ్యువేషన్స్ కానీ గ్రౌండ్ లెవెల్లో అంటే క్విట్ అయిపోదాం అని ఎప్పుడన్నా అనిపించింది? క్విట్ అయిపోదాం అని అనిపించలేదు, బట్ ఇట్ వాజ్ కొన్నిసార్లు ట్రావెలింగ్ వల్ల డ్రైనింగ్ అనిపించేది. క్విట్ అవ్వాలన్న రీజన్ ఎందుకు అదే మీరు జర్నీ చేసేటప్పుడు అని అంటే ఇదంతా ప్రాసెస్ అవుతుంటే ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, అసలు వీళ్ళు రీచ్ అవుతే ఓకే, రీచ్ కాకుంటే తర్వాత ఈ విధమైన ప్రశ్నలు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ జర్నీలోకి నేను ఎప్పుడైతే సైన్ ఇన్ చేశానో నా విజన్ క్లియర్ ఉండే. నేను స్టేజ్ మీద నాకు క్రౌన్ కావాలి అని, అదొకటే విజన్ ఉండే నాకు. ఎందుకు? ప్రూవ్ మై సెల్ఫ్, లెగసీ ఫర్ మై డాటర్. ఈ 2 statements ఇన్బిల్ట్ ఉండే అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చాలా మంది అన్నారు, ఓ అంటే నువ్వు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నావా? సో క్వశ్చన్స్ చాలా మంది అడిగారు కానీ నాకు క్వశ్చన్ ఎప్పుడు లేకుండా. సో మా వర్క్ షాప్స్ లో అన్నా ఏ సిచ్యువేషన్ లో అన్నా ఐ థింక్ మేమిద్దరం చాలా కాంపిటేటివ్ స్పిరిట్ పెట్టుకున్నాము. ఇద్దరు మధ్యలో కూడా దో మిస్సెస్ ఇంకా మిస్ కేటగిరీ ఉండే మాది. దేర్ వాజ్ వన్ పాయింట్ మేమిద్దరం మేనిఫెస్ట్ చేశారు అనమాట, ఇట్లా పట్టుకొని చేతు ఇట్లా లిటరల్లీ వర్ లైక్ దిస్, యు ఆర్ మిస్, నేను మిస్సెస్, యా విల్ బి ద క్రౌన్ అని గట్టిగా ఫిక్స్ అయ్యాం. సో ఐ థింక్ మా స్పిరిట్ నెవర్ లెట్ us టు కాంప్రమైజ్ ఆర్ గివ్ అప్. అదొక దట్స్ బికాజ్ మాకు ఐడియా ఉంది దట్ ఎనీవే మేము చేసినా చేయకపోయినా అనే వాళ్ళు అంటూనే ఉన్నారు. సో వాళ్ళు అన్నారని కాకపోయినా మా కోసం మేము చేసుకోవడం వల్ల అట్లీస్ట్ రేపు మమ్మల్ని చూసి ఇంకొంతమంది అమ్మాయిలు వస్తారు కదా. సో దట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. మా ఐడెంటిటీ వల్ల ఇంకొంతమందికి ఐడెంటిటీ వస్తుంది అంటే దానికన్నా గొప్ప విషయం ఏమి ఉండదు కదా. సో దట్ ఈస్ ద రీజన్ వి మేనిఫెస్టెడ్ అండ్ సమ్హౌ వి మేడ్ ఇట్. ఓకే, ఇప్పుడు అంటే జాబ్ చేస్తూ ఇది కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యారు కదా, ఏ విధంగా మేనేజ్ చేశారు? దట్ అది చాలా డిఫికల్ట్ ఉండే. ఈ రోజు వెన్ ఐ లుక్ బ్యాక్ ఒకసారి అనిపిస్తుంది, అంటే నేను నిజంగానే మండే టు ఫ్రైడే జాబ్ చేసి రాత్రి కూర్చొని ట్రావెల్ చేసి సాటర్డే సండే ఇక్కడ
5 hours 7 hours ప్రాక్టీస్ చేసి మళ్ళీ వాపస్ వెళ్ళి మళ్ళీ జాబ్ లో అంటే ఒక డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఐ కుడ్ డూ ఇట్. కానీ ఇప్పుడు అనిపిస్తుంది దట్ వాజ్ అ లాంగ్ జర్నీ. అంటే అది ఇక్కడ ఎంత స్ట్రాంగ్ ఉంటేనే అది చేయగలుగుతామో దట్ ప్రూవ్డ్ మీ. సో ఇట్ వాస్ డిఫికల్ట్, నో డౌట్, టైరింగ్ ఉండే చాలా. ప్లస్ అక్కడికి వచ్చిన తర్వాత 100% ఇవ్వాలని ఒక స్పిరిట్ ఉండే. కానీ బికాస్ ఆఫ్ అంటే స్ట్రెస్ వల్ల లేకపోతే టైర్డ్నెస్ వల్ల ఏ డే అయితే నేను ఇవ్వకపోతే దట్ వాజ్ లైక్ లుకింగ్ డౌన్ ఆన్ మై సెల్ఫ్ అనమాట. అరే స్నేహ, ఇది నువ్వు సైన్ అప్ దీనికోసమే చేసావు కదా, హౌ కెన్ యూ గివ్ ఇట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డే? అక్కడ పాప ఉంది, జాబ్ ఉంది, అక్కడ నుండి కాల్స్ వస్తాయి. అంటే ఆఫ్టర్ ఇక్కడ మార్నింగ్ 9 o'clock to 5 o'clock వర్క్ షాప్ అటెండ్ అయిన తర్వాత 5 to 11 నేను ల్యాప్టాప్ మీద పనిచేస్తుంది ఇక్కడ. సో ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్, డిఫికల్ట్, అట్ ద సేమ్ టైమ్ వెరీ అకంప్లిష్డ్ జర్నీ అనిపించింది నాకు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. మీరు కూడా జాబ్ చేస్తారు? లేదు, నాది మల్టిపుల్ ప్రొఫెషన్స్ అనమాట. నాది లైక్ నేను ఎంఫార్మసీ చేస్తున్నాను ఇప్పుడు. అట్ ద సేమ్ టైం నేను ఒక డాన్సర్ ని, లైక్ డాన్స్ క్లాసెస్ వెళ్తూ ఉంటాను. అలాగే నేను సింగింగ్ లో కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నాను, సర్టిఫికేట్ కోర్స్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం నేను యోగా టీచర్ ని కూడా. అండ్ ఆల్సో నేను పిల్లలకి ట్యూషన్స్ అవి చెప్తూ ఉంటాను. 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి నీట్ IIT కోచింగ్ చెప్తూ ఉంటాను. సో నా డే ఆల్రెడీ ప్యాక్డ్ ఉంటుంది. అండ్ మై డే నా మొత్తం వీక్ అంతా ప్యాక్డ్ ఉంటుంది. సాటర్డే సండేస్ కూడా నాకు డాన్స్ క్లాసెస్ ఉండేది. బట్ సమ్హౌ మా సపోర్ట్ ఆఫ్ మై డాన్స్ మ్యామ్ గానీ, మా మ్యూజిక్ మ్యామ్ గానీ, యోగా మేడం గానీ, అంటే లైక్ నా టీచర్స్ ఎవరైతే గురూస్ ఉన్నారో ఐ థింక్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు నన్ను ఈ జర్నీలో. బికాస్ మిస్సింగ్ క్లాసెస్ అండ్ ఆల్ నాకు ఈజీయే, కానీ మళ్ళీ నేను అది క్యాచ్అప్ చేయగలుగుతానా లేదా అన్న సెల్ఫ్ డౌట్ నాకు వస్తుంది. ఆ టైంలో దే పుష్డ్ మీ సేయింగ్ నువ్వు వెళ్ళు, మేము ఉన్నాం కదా, వి విల్ టీచ్ యూ, నువ్వు ఎప్పుడు వచ్చినా మేము ఉంటాము అని వాళ్ళు నన్ను నమ్మారు. అండ్ ఈ జర్నీలో నా అందరికన్నా ఎక్కువ నమ్మింది మా అమ్మనే. సో ఐ థింక్ మా అమ్మ ఆ రోజు నమ్మింది కాబట్టే వాళ్ళని ఇక్కడ ఉన్నానని నేను అనుకుంటాను. సో నా వరకు ఆవిడ జడ్జ్మెంట్ ఫైనల్ నేను ఇప్పటికీ నమ్ముతాను. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బిలీవ్ ఐ హ్యావ్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే మండే టు ఫ్రైడే నాకు ఇంకొకటి ఏంటి అంటే హ్యాడ్ మై ఎగ్జామ్స్ లాస్ట్ మంత్. మొత్తం వర్క్ షాప్స్ అంతా నా ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంకోటి ఇప్పుడు ఇద్దరు అయినా సరే ఎవరైనా ఇన్ని వర్క్స్ చేసుకుంటా ఆ ప్రెషర్ మీ ఫేస్ లో కనిపించకూడదు. మెయిన్ అది పెద్ద ఛాలెంజింగ్ చాలా. అంటే లైక్ మాకు ఎలా ఉండింది అంటే ఒక పాయింట్ లో మేము అది టైర్డ్ ఉన్నామని మాకు తెలుస్తుంది, మా బాడీకి తెలుస్తుంది. వాక్ చేసేటప్పుడు మాత్రం ఐ కాంటాక్ట్ షార్ప్ ఉండాలి, ఫేస్ లో స్మైల్ ఉండాలి, బాడీ స్టిఫ్ ఉండాలి. ఆ గెయిన్ స్కిల్ ఏదైతే ఉందో దాన్ని గెయిన్ చేయడానికి మాకు చాలా టైం పట్టింది. థ్యాంక్ఫుల్లీ మాకు కోఆర్డినేటర్, ర్యాప్ వాక్ కోఆర్డినేటర్ రూపా అని ఉండేది. షీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆర్డినేటర్స్ వీ హ్యావ్ గాట్. అంటే తను ఎంత పేషెన్స్ తో మమ్మల్ని ట్రైన్ చేసిందంటే, నేను బిగినర్ ని ఈ ఫీల్డ్ లో, సో నాకు అంత ఐడియా లేదు హౌ డు యూ వాక్, హౌ డు యూ డ్రెస్ అనేది. తను చెప్పేది, గైడ్ చేసేది. అండ్ కిరణ్ మై మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. తను ఆ వాక్ ని మాకు పర్ఫెక్ట్ చేయడానికి మాకు 3 hours అయినా 4 hours అయినా 6 hours అయినా ఇది చెయ్యండి, మీకు పర్ఫెక్ట్ గా వస్తేనే నేను ఇంటికి పంపిస్తా అనేది. సో అలా అంటే మాకు స్టార్టింగ్ లో అనిపించేది అబ్బా ఇంకెంతసేపు అని. బట్ ఆ పర్ఫెక్షన్ ఆ రోజు వచ్చింది కాబట్టి మీకు కూడా వాక్ అంత బాగా నడిచామని మేము అనుకుంటున్నాం ఆ పర్టికులర్ ఈవెంట్ లో. అది అలా జరిగింది. ఓకే, అంటే ఓవరాల్ గా స్ట్రగుల్ చేశారు, ఓవర్కమ్ చేశారు, సక్సెస్ అయ్యారు. సక్సెస్ రావడం కాదు, సక్సెస్ తర్వాత వాట్ నెక్స్ట్ అనేది పెద్ద క్వశ్చన్ జనరల్. వాట్ నెక్స్ట్ మీది, అంటే మీ ప్లాన్ ఏంటి? అంటే మిస్సెస్ స్ట్రాంగ్, ఇండియన్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ లేడీ, ప్రజెంట్ సీజన్ 2 విన్నర్ గా ఉన్నారు. వాట్ నెక్స్ట్? ఫస్ట్లీ జర్నీలో నాకు ఒకటి ఏమైతే అర్థమైందో, ఈ ఫాస్ట్ పేస్ లైఫ్ లో ఒక స్ట్రెంగ్త్ ఏంటంటే నేను ఒక 10 వర్క్స్ చేయగలుగుతాను, ఒక థాట్ ప్రాసెస్ ఉంది అనమాట. కానీ ఆ స్ట్రెంగ్త్ లో ఫెమినైన్ ఎనర్జీని మిస్ అయ్యాను. ఎందుకంటే ఐ హ్యాడ్ టు మెంటలీ ప్రిపేర్ మై సెల్ఫ్ దట్ ఐ హ్యావ్ టు అచీవ్ దిస్, మండే టు ఫ్రైడే దిస్ ఇస్ మై జాబ్, సాటర్డే సండే చేయాలి అని. ఆ ప్రాసెస్ లో ఐ గెయిన్డ్ మై స్ట్రెంగ్త్. సో దెన్ ఐ లుక్డ్ ఇంటూ మై సెల్ఫ్. అంటే నేను అచీవ్ అయితే చేశాను, కానీ ఈ అచీవ్మెంట్ తర్వాత అది నా కోసమా లేకపోతే అది ఒక స్టెప్పింగ్ స్టోనా, ఒక పెద్ద క్వశ్చన్ నాకు అది ఆ రోజే స్టేజ్ మీద. అప్పుడు క్రౌన్ పెట్టేటప్పుడు అంటే దే వర్ పుట్టింగ్ ద క్రౌన్, నేను అనుకున్నాను వాట్ నెక్స్ట్. ఫస్ట్ క్వశ్చన్, మై డాటర్ ఇస్ హ్యాపీ, ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్, వాట్ నెక్స్ట్? ఇది ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ద ఫ్లూక్. దట్ ఈస్ మై థాట్. చాలా మంది అంటే స్ట్రగుల్ సక్సెస్ కోసం అవుతుంటారు, సక్సెస్ వచ్చాక క్వశ్చన్ మార్క్ చాలా ఉంటుంది.
సో అది నాకుంది. కొన్ని అసైన్మెంట్స్ తీసుకుందామని ఒక ఇనిషియేటివ్ చేశాను. బికాస్ నేను పూణేలో ఉన్నాను కాబట్టి అక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కాంపిటీషన్ ఇంకా చాలా ఉంది. ఓకే సో ఫస్ట్ బిల్డింగ్ మై సెల్ఫ్, అండర్స్టాండింగ్ మై స్ట్రెంగ్త్, ఈ జర్నీ మొత్తంలో నాకు అర్థమైంది. ఓకే సో వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్. కానీ ప్లాట్ఫామ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే అది మీకు మీ కెపాసిటీ, మీ లిమిటేషన్స్ లో ఏదైతే సెట్ అవుతుందో అది మీరు చేస్తేనే మీరు అన్ని బ్యాలెన్స్ చేయగలుగుతారు అని ఒక మైండ్ సెట్ నాకు ఉంది. ఓకే సో ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఓ ఐ హావ్ అచీవ్డ్ అని అక్కడి వరకే స్టాప్ అవ్వడం అయితే నా మైండ్ లో లేదు. బికాస్ ప్లాట్ఫామ్ చాలా మందికి దొరకదు. ఓకే దొరికిన తర్వాత యూటిలైజేషన్ ఉంటేనే ఇట్ ఈస్ యూస్ఫుల్. లేకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ ద విన్నర్? ఓకే అది నా మైండ్ సెట్. గ్రేట్. సో అది ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, అప్లై చేశాను కొన్ని దగ్గర. సో లెట్స్ సీ. ఓకే మీరు అంటే సక్సెస్ వచ్చింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్? అంటే లైక్ షీ సెడ్, నాకు కూడా స్టేజ్ మీద ఫస్ట్ అదే క్వశ్చన్ వచ్చింది. క్రౌన్ వచ్చింది, అమ్మ హ్యాపీ, నాన్న హ్యాపీ, నెక్స్ట్ ఏంటి అన్న క్వశ్చన్ వాళ్ళు అడగకముందే నాకు నేను వేసుకున్నాను. ఓకే బట్ ద థింగ్ ఇస్ దట్ కపుల్ ఆఫ్ అసైన్మెంట్స్ వస్తున్నాయి విచ్ ఐఎమ్ సైనింగ్ ఇన్. అండ్ డెఫినెట్లీ ఈ జర్నీని ఇక్కడతో ఆపాలని నాకు లేదు. బికాస్ దిస్ ఇస్ ద ఏజ్ ఐ కెన్ డూ మోర్ కంపేర్ టు ఎనీబడి ఎల్స్ ఆల్సో. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే ఒక స్టేజ్ కి వెళ్ళడానికి నాకు ఎలాగో టైం పడుతుంది. సో ఐ థింక్ ఐఎమ్ ఆన్ రైట్ ట్రాక్ ఎట్ అ రైట్ ఏజ్. లేట్ అవ్వలేదు, అలానే ఎర్లీ కూడా అవ్వలేదు. సో ఇఫ్ ఇది నేను ఆపేస్తే మీనింగ్లెస్ జర్నీ, కంప్లీట్లీ మీనింగ్లెస్ అయిపోతుంది. యా డెఫినెట్లీ ఆఫర్స్ వచ్చి ఇఫ్ ద రోల్స్ ఆర్ గుడ్ అండ్ మీనింగ్ఫుల్ గా ఉన్నాయి, ఇఫ్ దే ఆర్ బ్రింగింగ్ అప్ సమ్ ఐడెంటిటీ టు మీ, దెన్ డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్. ఐఎమ్ ఓకే విత్ దట్. పాయింట్ వచ్చేసి నేను ఏవైతే స్కిల్స్ నేర్చుకుంటున్నానో ఆ స్కిల్స్ అనేవి డెఫినెట్లీ నా వరకు ఆగిపోకూడదు అనేదే నా మెయిన్ పాయింట్. మేబీ నా లాగా చాలా మంది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు, చేయలేని వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక స్కిల్ అనేది వాళ్ళకి అదేదో నా దగ్గర ఉంటేనే నేను అఫోర్డ్ చేయగలను అన్న స్టేజ్ నుంచి నేను ఏదైనా నేర్చుకోవడానికి ఐ హావ్ టు హ్యావ్ దట్ విల్ పవర్ అన్న స్టేజ్ కి వెళ్ళాలి. సో అలాంటి నాలాగా నాకన్నా టాలెంటెడ్ అమ్మాయిలు చాలా ఉంటారు బయట, కాంపిటీషన్ కూడా చాలా ఉంటుంది. బట్ డెఫినెట్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఎవ్రీ సెకండ్ నన్ను అప్గ్రేడ్ చేసుకుంటూనే ఉంటున్నాను కూడా. సో ఇప్పుడైతే ఐ హావ్ కపుల్ ఆఫ్ అసైన్మెంట్స్ ఇన్ మై హ్యాండ్ ఆల్సో. ఫర్దర్ గా మోడలింగ్ లో కూడా ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మోర్ అండ్ మోర్ థింగ్స్ అండ్ పాడ్కాస్ట్ అవి చేయాలని ప్లాన్ ఉంది. అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్, అంత బాగా జరుగుతుందని అనుకుంటున్నాను నేను. అంతే. ఓకే స్నేహల్, అంటే మీలాగా ఆల్రెడీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, దాన్ని డ్రాప్ చేసుకుంటారు. అలాంటి అంటే లేడీస్ కానీ ఉమెన్ కానీ ఏం చెప్తారు ఫైనల్? అంటే మ్యారేజ్ తర్వాత ఒక లైఫ్ ఏంటంటే, మ్యారేజ్ తర్వాత పిల్లల ఫ్యూచర్, దానికోసం మనము రోజు స్ట్రగుల్ చేస్తూనే ఉన్నాము. స్ట్రగుల్స్ అయితే కంటిన్యూనే అవుతున్నాయి. ఈ ఫాస్ట్ పేస్ లైఫ్ లో పిల్లలు చాలా డిఫరెంట్ గా గ్రో అవుతున్నారు. సో మనం మ్యాచ్ చెయ్యలేము. వాళ్ళ కోసం ఇది చేస్తే ఒక 15-20 years డౌన్ ద లేన్, నేను అంటే మై డాటర్ లెట్స్ సే 15 years తర్వాత మమ్మ నేను ఇది చేస్తాను అనేసరికి నా డ్రీమ్స్ మొత్తం ఏమనుకున్నా, అరే నేను స్పోర్ట్స్ లేకుండే, సో మా పాపని స్పోర్ట్స్ లో వేస్తా అనుకుంటా. 15 years తర్వాత మమ్మీ నాకు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ లేదు అనేసరికి ఆ 15 years వేస్ట్ ఆఫ్ మై లైఫ్ అనుకుంటాను. సో దట్ ఈస్ వై వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. పిల్లలు వాళ్ళు గ్రో అవుతారు, no doubt, but you're losing every day, one day of your life. Okay. So 20 years back, if you want to look at yourself, మీకోసం మీ అచీవ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, వేరే వాళ్ళు మీకు ఓ యు ఆర్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్, యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ కాదు. వెన్ యూ లుక్ ఇన్ టు ద మిర్రర్, ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అంటే ఆర్ మై డ్రీమ్స్, హ్యావ్ ఐ అచీవ్డ్ ఈవెన్ హాఫ్ ఆఫ్ వాట్ మై డ్రీమ్స్ ఆర్? అదొక పాయింట్ ఉండాలి. ఆ ఒక nobody can give you confidence. Okay. You should have confidence. Okay. Inspiration should be you. Adi undali. So I request all the women, andaru oka edaithe chinna skill undocho, maybe cooking, maybe talking, ఆ స్కిల్ డెవలప్ చేయండి, ఆ స్కిల్ మీద వర్క్ చేయండి. ప్రాబబ్లీ మీరు ఏం చేయకపోతే కూడా లైక్ లెవరేజింగ్ అదర్స్, హెల్ప్ చేయండి. ప్రాబబ్లీ మీ వల్ల వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వగలుగుతారు. కానీ డోంట్ స్టాప్ యువర్ సెల్ఫ్. అల్టిమేట్లీ మిర్రర్ లో చూసిన తర్వాత యూ షుడ్ ఫీల్ హ్యాపీ. యాక్చువల్లీ ఏంటి అంటే, నేను నా ఏజ్ ఆర్ నా కమ్యూనిటీ ఆఫ్ పీపుల్ లో చాలా మంది అమ్మాయిలు ఏంటి అంటే
పెద్దగా డ్రీమ్ చెయ్యాలి అంటే చాలా ఆలోచిస్తారు. బికాజ్ ఇంట్లో ఏమంటారు, సొసైటీ ఏమంటుంది, అంటే ఇది పెళ్లి చేసుకునే ఏజ్ కదా, ఇప్పుడు అవసరమా, లైక్ అందరికి పెళ్లికి ముందు ఒక ఫ్లవరీ ఫేజ్ ఉన్నట్టుగానే వాళ్ళకి ఒక సొసైటల్ ప్రెషర్ ఉంటుంది. దట్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి, చదువు ఫినిష్ చేయాలి, జాబ్ తెచ్చేసుకోవాలి, దట్ అర్జ్ టు ఎర్న్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఆ ప్రాసెస్ లో ఐ హావ్ సీన్ సో మెనీ గర్ల్స్ గివింగ్ అప్ దేర్ డ్రీమ్స్. అంటే చాలే, ఒక జాబ్ వచ్చింది అయిపోయింది, దే డోంట్ వాంట్ టు గ్రో, అంతే అయిపోయింది, దే మ్యారీడ్ అండ్ దే డన్. నేనేమంటాను అంటే నిజంగానే మీకు డ్రీమ్ ఉంది, మీరు ఏదో చెయ్యాలనుకుంటున్నారు, మీరు అది అవుతుందా లేదా పక్కన పెట్టండి, ట్రై చేయడంలో తప్పేంటి, అంటే ఒక ఛాన్స్ ఇవ్వడంలో తప్పేంటి. అది ఇవ్వకుండా రేపు రిగ్రెట్ అయ్యి అరే ఆ రోజు నేను చేసి ఉండాల్సిందే అన్న థాట్ కన్నా అరే నేను చేశాను రా, అది సక్సెస్ అయిందా అవ్వలేదా పక్కన పెట్టండి. ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుందో లహరి గారు ఉన్నారు, ఛాన్స్ ఇవ్వకపోయినా గెలవచ్చు అని స్నేహ గారు ఉన్నారు. అంటే ఒక పాప కోసం సక్సెస్ అయిన మదర్ కోసం సక్సెస్ అయిన పాప. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఐ థింక్ ఏంటి అంటే ప్రతి అమ్మాయి తన లైఫ్ లో ఈ 20s ఏదైతే ఉంటుందో చాలా క్రూషియల్ ఏజ్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఓన్లీ గెటింగ్ అ జాబ్. కొంతమందికి అది ఇంపార్టెంట్ డ్రీమే, ఐ విల్ నెవర్ డిస్రెస్పెక్ట్ దట్ ఈస్ వెరీ రెస్పెక్టబుల్ థింగ్ ఆల్సో. బట్ మీకు నిజంగానే ఒక పెద్ద డ్రీమ్ ఉంది, మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఏదో చేయాలనుకుంటున్నారు అన్నప్పుడు ఏదో ఒక ప్రెషర్ వల్లనో, ఫ్యామిలీ ఒప్పుకుంటుందో లేదో, ఫ్రెండ్స్ ఏమంటారు అని ఎప్పుడు ఆలోచించకండి. ఎందుకంటే ఇవాళ తిట్టే వాళ్ళే రేపు మీరు సక్సెస్ అయితే చప్పట్లు కొట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు నేను సక్సెస్ అయిన తర్వాత ఎప్పుడు మెసేజ్ చేయని వాళ్ళు కూడా చేస్తున్నారు. సో నెవర్ స్టాప్. ఒకళ్ళు అంటున్నారు అని ఎప్పుడు ఆగకండి. బ్రేక్ డౌన్స్ అవుతాయి. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ జెన్జీ జనరేషన్ లో బ్రేక్ డౌన్ ఇస్ వెరీ ఈజీ. ఇలా బ్రేక్ డౌన్ అయిపోతాం, ఇలా జస్ట్ ఒక చిటికలో బ్రేక్ డౌన్ అయిపోతాం. సో నేనేం నమ్ముతా అంటే ఐ డోంట్ సే నేను ఎప్పుడు బ్రేక్ డౌన్ అవ్వలేదు, ఐ వాజ్ ఆల్వేస్ స్ట్రాంగ్. ఐ డిడ్ హ్యావ్ దట్ సిచ్యువేషన్స్, అందరికీ ఉన్నట్టే నాకు ఉన్నాయి. బట్ నేనేంటి అంటే నాకు ఒక సబర్న్ మైండ్ సెట్, చెయ్యాలి అంటే చేయాలి అంతే. ఎవరు ఎన్ని అన్నా సరే అంతే, కమ్బ్యాక్ ఉండాలి. బికాస్ నీ స్టోరీ నువ్వు రాసుకోవాలి, ఎవరో ఎందుకు రాస్తారు. సో నీ స్టోరీ నువ్వు రాయాలి అంటే నువ్వు కింద పడ్డా నువ్వే లేవాలి, తోసేసినా నువ్వే లేవాలి. సో ఇట్ ఈస్ యువర్ స్టోరీ, రాస్తే బాగుంటుంది, నీకు నచ్చుతుంది నీ స్టోరీ, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా. సో నేను అందరు అమ్మాయిలకి చెప్తాను, 20s ఇస్ ద మోస్ట్ క్రూషియల్ ఏజ్. మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి బతకండి, అమ్మా నాన్న కోసం బతకండి, ఐ విల్ నెవర్ సే నో. బట్ మీ డ్రీమ్ మీకు ఇంపార్టెంట్. ఆ డ్రీమ్ అచీవ్ చేస్తే ఇప్పుడు మీరు అనుకున్న అమ్మా నాన్న మిమ్మల్ని చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. సో వాళ్ళని ప్రౌడ్ చేయాలి అని మీరు అనుకుంటే మాత్రం జస్ట్ ఫాలో యువర్ డ్రీమ్స్, దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ విల్ సే. ఓకే. అంటే మీరు ఫైనల్ గా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి ఈ జర్నీలో సక్సెస్ అంటే ఎవరు చెప్తారు? ఫస్ట్ పేరెంట్స్ అండి. ఎందుకంటే దో దే వర్ ప్రొటెక్టివ్, ఈ మైండ్ సెట్ తయారు ఎందుకైంది ఆ 15-20 years వల్ల. మైండ్ సెట్ ఓవర్ ద నైట్ అవ్వదు. సో ఆ స్ట్రగుల్స్ ఆర్ ఎవ్రీ క్వశ్చనింగ్, ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీ నో ఇస్ అ డిటర్మినేషన్. నాలో అది ఇన్బిల్ట్ ఉంది. సో first my parents, because though I do not have my mother now, but my father, he has always been a support. Ee roju kuda when I come outside, I ask my father, is this outfit okay? So that is where he stands for me. After that it is my husband, because eventually ela ante oka determined lady, behind every man there is a woman, behind every woman there is a man. You cannot say no for anything. So thank you. It is important. Endukante ikkada I'm having a crown, I know I have a crown, but there are so many people sacrifice chesaru kabatti nenu ikkada unnanu. So my dad, my mother, my husband and my daughter. Because oka 8-year-old papa who's turning 9 this year, నేను బస్ లో కూర్చున్నప్పుడు మమ్మీ స్ట్రాంగ్ ఉండాలి కాబట్టి నేను ఏడవను అన్న స్టేట్మెంట్ పాప ఆ రోజు ఇచ్చింది. అంటే మమ్మ ఐఎమ్ స్ట్రాంగ్, ఐ విల్ నాట్ గెట్ టియర్ అనేది. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ దీస్ సపోర్ట్ పిల్లర్స్ ఇన్ మై లైఫ్, ద బిగ్గెస్ట్ పిల్లర్స్ ఆఫ్ మై లైఫ్. మీరు థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ అయితే మా అమ్మనే. ఇప్పటికైనా నేను ఒక ఏజ్ వచ్చి ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ఓల్డ్ ఆల్సో మా అమ్మకి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను. బికాస్ షీ లిటరలీ గేవ్ అప్ ఫర్ ఎవ్రీథింగ్ ఓన్లీ నా కోసం అని. ఆమె కెరియర్ కానీ, ఆమె పర్సనల్ లైఫ్ కానీ, ఏ రోజు నన్ను ఆవిడకి ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరికి ఏ రోజు తీసుకురాలేదు. ఐ థింక్ ఆవిడకి నేను ఎంత చేస్తే తక్కువే.
ఇప్పుడు నేను ఈ క్రౌన్ తీసుకెళ్లి ఆవిడకి పెట్టినా కూడా ఆవిడ అంటుంది వద్దులే నాన్నమే పెట్టుకో అని. ఐ థింక్ షీ డిజర్వ్స్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ మై ఫాదర్ డెఫినెట్లీ ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఇలా మాట్లాడగలుగుతున్నాను ఇంత కాన్ఫిడెంట్ గా అంటే ఆయన ఇచ్చిన ఎడ్యుకేషన్ అవనియండి, ఆయన ప్రొవైడ్ చేసిన లగ్జరీ కంఫర్ట్ అవనియండి, ఆ విషయంలో నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఆయనకి. అండ్ మా గ్రాండ్ పేరెంట్స్, మా అమ్మమ్మ చాలా సపోర్ట్. ఆవిడే నా గౌన్ కుట్టారు యాక్చువల్ గా అయితే, ఫినాలే గౌన్ ఆవిడ డిజైన్ చేశారు అది. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ ఆల్సో. నా ఫ్రెండ్స్ సర్కిల్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సర్కిల్, చిన్న సర్కిల్ నాది, బట్ ఎవ్రీబడి ఇన్ దట్ సర్కిల్ దే నెవర్ టోల్డ్ లైరీ నువ్వు చేయలేవు అని ఎప్పుడు చెప్పలేదు. లైక్ నువ్వు చేయలేరు, ఏదైతే ఏముంది, విన్ అవుతావో లూజ్ అవుతావు పక్కన పెట్టు, అరే మన దాంట్లో ఒక అమ్మాయి వెళ్ళింది ఆ స్టేజ్ కి అని మేము గొప్పగా చెప్పుకుంటాము అని అన్నారు ఎప్పుడు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్, నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు అని నేను ఎప్పుడు నమ్ముతాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని నేను చెప్పను, అందరికన్నా మా అమ్మ తర్వాత నేను దండం పెట్టేది అయితే హనుమంతుడికే. సో ఆయన తోడున్నంత వరకు ఎవరున్నా లేకున్నా సరే ఐ కెన్ మూవ్ ఫార్వర్డ్ అని నేను నమ్ముతాను. సో ఇవాళ నేను ఇక్కడ ఉన్నానంటే కూడా ఆయనే కారణం. సో ఆయన, మా అమ్మ, మిగతా వీళ్ళందరూ నా జర్నీలో పార్ట్ అయినందుకే ఇవాళ ఇక్కడ కూర్చొని ఇంత హ్యాపీగా మీతో మాట్లాడగలిగాను. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ ఇస్ ద వన్ థింగ్ ఐ వాంటెడ్ టు టెల్. Also we want to thank the platform. ఎందుకంటే this platform is beauty just not beauty but majorly strength, majorly your mindset, majorly ఒక మెసేజ్ ఏదైతే ఉందో ఈ ప్లాట్ఫామ్ మీద, దట్ మేబీ అవేర్నెస్ గురించి, మేబీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన తర్వాత హౌ యూ గోయింగ్ టు యూటిలైజ్ దిస్ ప్లాట్ఫామ్ అన్నా, లేకపోతే ఒక కౌన్సిలింగ్ సెషన్ ద ఫౌండర్ హూ హెస్ గివెన్ టు us. So these Kiranmay ma'am, the founder. So Kiranmay ma'am, Rupa, who is the choreographer, the helpers, I should the team, Rakesh, the entire team, the Rakesh and the team. So వీళ్ళందరూ ఒక biggest supporter ఉండే. We would also thank them ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ happened to us and we did the best out of it. కానీ if this were not there in our life, ఇది లేకపోతే మేము probably it would have been a little more struggle. అంతే. So parents, our family, the platform, we are very grateful to Kiranmay ma'am. ఆవిడ అంటే లైక్ ఆవిడ ఏ రోజు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని ఈ రోజు చూడలేదు. మేము చూసిన 1.5-2 months జర్నీలో ఒక్క రోజు కూడా అందరినీ సమానంగా అంతే ప్రేమతో, అంతే రెస్పెక్ట్ తో చూసారు. అండ్ పేషెన్స్. ఎంత మేము మాకు వాక్ రావట్లేదు, మేము పడిపోతున్నాం అన్నా షీ నెవర్ గేవ్ అప్ ఆన్ us. మాకు ఎప్పుడు టైం కి యూనో హైడ్రేటెడ్ గా ఉండాలి, మేము ఫుడ్ టైం కి ఎవ్రీథింగ్ షీ అరేంజ్డ్. అండ్ మాకు కష్టము అన్నట్టు తెలియకుండా చూసుకున్నారు. నేర్పించడానికి మాత్రం షీ వాజ్ ఆల్వేస్ లైక్ స్ట్రిక్ట్ టీచర్ అనమాట. మాకు రూపాని కోఆర్డినేటర్ ఉండే నేను చెప్పినట్టు, తను చాలా హెల్ప్ చేసింది మాకు పర్సనలీ. నాకు బికాస్ టెర్రబుల్ వాక్ తో మొదలెట్టింది, నేను బెస్ట్ వాక్ వరకు వెళ్ళాను అంటే బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ. అండ్ ద ఎంటైర్ ప్లాట్ఫామ్ అండ్ టీమ్. ఎందుకంటే ఒక జర్నీ హ్యాపీగా జరగాలి, విన్నింగ్ వరకు వెళ్ళాలి అంటే మనకి ఇంట్లో బయట సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో మనం వర్క్ చేసే ప్లేస్ కూడా అంతే ఇంపార్టెంట్. అది కరెక్ట్ గా లేదు అంటే మనం ఎంత బెస్ట్ ఇచ్చినా రికగ్నైజేషన్ రాదు. ద ప్లాట్ఫామ్ వాజ్ సో గుడ్ అండ్ కంఫర్టబుల్. మా జర్నీ ఎంత స్మూత్ గా అయిందో మాకు అంతే మంచి రికగ్నైజేషన్ వాళ్ళు ఇచ్చారు కూడా. దెన్ ఎవర్ సెడ్ ఇట్ లైక్ మీకు ఇవ్వము అన్నట్టుగా ఎప్పుడు లేరు. మీరు కష్టపడ్డారు, మేము చూసాము, సో యూ డిజర్వ్ ఇట్ అని అన్నారు ఎప్పుడు. సో కిరణ్మయ్ మ్యామ్ అండ్ ద ప్లాట్ఫామ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్. మాకు ఇయర్ లో జరిగిన పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు మేము. ఇంకోటి ఏంటంటే టు ది ఆడియన్స్, season 3 వస్తుంది, మిస్ అండ్ మిస్సెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్. ఎక్కడ టైమింగ్స్ అవన్నీ తర్వాత పబ్లిష్ చేస్తారు, కానీ ఐ సజెస్ట్ ఆల్ ద ఉమెన్ టు పార్టిసిపేట్. అంటే అది ఒక కాంపిటీషన్ కాకుండా ఒక ఉమెన్ హుడ్ అక్కడ దొరుకుతుంది. ఎస్, అక్కడ బెస్ట్ సెట్ ఆఫ్ పీపుల్ వస్తారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. So please be a part of it. Registrations I think start outai next month. So I suggest and request and I really want to age groups వాళ్ళకి ఇది అప్లికబుల్ ఉంటుంది, ఫ్రమ్ టీనేజ్ టు ఓల్డ్ ఏజ్. ఇట్ ఈస్ టు మేక్ షూర్ అండ్ టెల్ ఎనీ ఉమెన్ ఆఫ్ ఎనీ ఏజ్ దట్ మీకు ఇది ఫుల్ స్టాప్ కాదు అని చెప్పడానికి ఇది ఆ ప్లాట్ఫామ్. అండ్ మీకు ఎప్పుడు కిరణ్మయ్ మ్యామ్ సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు ఒక కొత్త ఫ్యామిలీ దొరుకుతుంది అక్కడ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరుకుతుంది, డెఫినెట్లీ దొరుకుతుంది. సో ఇఫ్ యు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, మీరు ట్రై చేయాలి అనుకుంటే ఐ థింక్ దిస్ ఇస్ ద టైం. వన్స్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయ్యాక కిరణ్మయ్ మ్యామ్ చెప్తారు, అనౌన్స్మెంట్ అవుతుంది. సో మిస్ అవ్వకుండా రిజిస్టర్ అవ్వమని నేను చెప్తాను, బికాస్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ కెన్ యాక్చువల్లీ స్ప్రెడ్ యువర్ వింగ్స్ టు ఫ్లై. అదే మా లోగోకున్న మీనింగ్ కూడా. అందుకే
ఇంకా అది మ్యామ్ చెప్పాలి, మా చేతిలో లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ స్నేహ గారు అండ్ శ్రీలహరి గారు. సో ఇది బ్యూటిఫుల్ స్ట్రాంగ్ లేడీస్ జర్నీ. కీప్ వాచింగ్ పల్లవి టీవీ.